చెప్తాం. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి హౌస్లో దానికి చెప్తాం, అడుగుతాం, వాళ్ళని చొక్కా పట్టుకుని నిలబడతాం. అందరు నేను ప్రజలకు వచ్చి వాస్తవాలు చేస్తాం, ప్రజలకు మేలు జరిగేటట్లు మా ఫలితం ప్రతిపక్షంగా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అని నిన్ను. ఓకే, అయిపోయింది. ఇంక రెండోది ఇది దీన్ని అయిపోయిందా? బడ్జెట్ అయిపోయిందా? 2 నిమిషాలు అంటే అది కట్ అవుతుంది, అది కట్ చేయదు, లైవ్ అలాగే వెళ్తుంటుంది. అందుకనే కట్ చేయకపోతే అది ఆపత్తి మీద ఎలా పోతుందో పోతుంది. ఓకే, ఇవాళ పత్రికల్లో చూశాను. ఏంటి ఆయన ఎవరు చైర్మన్, P4 చైర్మన్ ఎవరైనా నేను పేరు కుటుంబరావు స్టేట్మెంట్ కానీ ఏదో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారు గవర్నర్ ధన్యవాదాల మీద తీర్మానం చెప్పిన వాళ్ళ భాష్యం కానీ వారు చెప్పిన భాష్యం కానీ చూశాను. హెరిటేజ్ సంస్థతోని ఏదైతే దేవదేవుడి మీద వీళ్ళు అపరాధం చేశారో, ఎవరు కూటమి ప్రభుత్వం వేసిందో, దాన్ని ఇప్పుడు డిఫెన్స్ పడిపోయారు. ఎందుకు? ఏ సంస్థలు అయితే పాలు దాన్ని సప్లై చేసాయో ఆ సంస్థలు ఇంద్రనే సంస్థ పేరు ఇంద్ర, అలాగే బోలేబాబా, అని ఈ సంస్థలు దేనితో మాకు సంబంధం అన్నారు. మరి సంబంధం లేనప్పుడు మీ వెబ్సైట్లోనూ వాళ్ళ వెబ్సైట్లోనూ ఎందుకు ఉంది? మేము వాళ్ళతో వ్యాపార సంబంధాలు చేస్తున్నాం, మాతో ఎంఈఓలు ఉన్నాయి, మేము హెరిటేజ్తో చేస్తున్నామని హెరిటేజ్ తాలూకా వెబ్సైట్లో ఉంది, మరి వాళ్ళ తాలూకా వెబ్సైట్లో ఉంది. అంటే ఎంత చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ధనార్జన కోసం ఎంతటి ఎవరినైనా సరే వీధిలో తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారుగా ఉందనేదానికి నిదర్శనం. అప్పటికి 10 సార్లు చెప్పాము, ఎందుకయ్యా దేవుడిని తీసుకొచ్చి వీధిలో పెడతారు, ఆడిపోసుకుంటారు, తప్పు. ఆ దేవదేవుడు అంటే అందరికీ ఎంతో పవిత్రమైన వాళ్ళం పెట్టదంటే వాళ్ళ ధనార్జన కోసం ఆ సంస్థల ద్వారా 600-300 రూపాయలు నెయ్యి వచ్చి 700 రూపాయలు కొనుక్కోవడం కోసం, వాళ్ళ దోపిడీ కోసం ఈ కార్యక్రమం. ఇది కూడా రేపు చర్చలోకి తీసుకొస్తాం. ఓకేనా?